ప్రభాస్ యాక్చువల్గా నేను ఇంతకుముందు 2-3 డైరెక్టర్ల ద్వారా కథ విన్నాను. అయితే ఇతను చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. సో దాని నుంచి ఇది బాగా సక్సెస్ అవుతుందని 100% హోప్ తోటి ఈ చిత్ర నిర్మాణాన్ని మొదలుపెట్టాలనే ఉద్దేశం జరిగింది. అయితే నరేంద్ర మోదీ గారు ఈ నవంబర్ 8న ఎప్పుడైతే ఈ కరెన్సీని చేంజ్ చేశారో, ఆ చేంజ్ చేసిన తర్వాత మొట్టమొదటి చిత్రం ఆల్మోస్ట్ ఇదే. సో మొత్తం ఆల్మోస్ట్ ఒక వైట్ మనీ తోటి నిర్మితం అవుతున్నటువంటి ఒక చిత్రం. అందరికీ ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఒక మంచి చిత్రం తీయాలి అనే ఉద్దేశంతో తీస్తున్నటువంటి చిత్రం. ఈ చిత్రానికి మీ అందరి సహాయ సహకారాలు తప్పకుండా కావాలని కోరుకుంటూ, ఒక 5-6 సంవత్సరాలుగా నేను సముద్ర గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తూ, తర్వాత ఇది నా సత్యగంగ అనే మూవీని డైరెక్షన్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నా ధన్యవాదాలు. ప్రముఖంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారికి, మరియు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, శివకుమార్ గారికి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు. కానీ ఈ కుర్రోళ్ళు మాత్రం రోజు కూలి చేస్తే వచ్చేది కూలి మాత్రమే. కానీ అదే ఏదో ఒక క్రైమ్ చేస్తే మాత్రం త్వరగా కోటీశ్వరులు అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉంటారు. దానివల్ల వీళ్ళు ఎన్నుకున్న మార్గం ఏంటి, దానికోసం వీరు పడ్డ పాటలు కానీ, వీళ్ళు చేసే క్రైమ్ ఏంటి, దానివల్ల వీళ్ళు కోట్లు సంపాదించారా లేదు క్రిమినల్స్గా మారారా అనేది మిగతా అంతా కూడా తెర మీద చూడాలి. నేను ప్రముఖ పాత్రను వహిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి, అట్లాగే పద్మా దేవేందర్ రెడ్డి గారికి, ఇంకా వచ్చిన డైరెక్టర్ గారు సముద్ర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మామూలుగా ఆడిషన్స్ అన్నట్టుగా ప్రయత్నించిన టైంలో నాకు ప్రభాస్ నిమ్మల గారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కిషన్ గారు, అట్లాగే సాత్విక్ గారు, హీరోయిన్ హర్షిత, సిరి, వీళ్ళందరితో కలిసి నేను అసోసియేట్ అయ్యి ఇలాంటి మంచి ఒక ఫిలింని నా ఫస్ట్ ఫిలింగా నేను చేస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. టెక్నీషియన్స్ కూడా కెమెరామెన్ విజయ్ గారు, అడుసుమల్లి విజయ్ గారు, ఎడిటర్ నందమూరి హరి గారు, ఇలాంటి మంచి ఆధ్వర్యంలో వీళ్ళతో నేను అసోసియేట్ అయ్యి చేస్తున్నందుకు ఐ రియలీ థ్యాంక్ మై డైరెక్టర్ అండి ప్రభాస్ గారు, అలాగే మై ప్రొడ్యూసర్స్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్, so I would like to thank Prabhas Garu for choosing me and Mahesh Garu and the andarki team. Chala pedda thanks for choosing me so I can prove myself in front the Telugu audience.